హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి టమాటా బాత్ చేస్తున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. ఇది సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల మనకి టమాటా బాత్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూను నెయ్యి వేసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. ఇలా వేసుకోవటం వల్ల మనకి నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ అంతా కాగిన తర్వాత 2 స్పూన్ల పోపు దినుసులు వేసుకుందాము. ఇందులోకి నేను మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఉన్నాయి. 1 అర స్పూన్ జీలకర్ర వేసుకొని 3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకుందాము. ఇవి సిమ్లో పెట్టి బాగా వేయించుకుందాము. ఇలా వేగింది కదా, ఇందులోకి 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా తురుముకోవాలి. 1 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాము. మనం అల్లం అనేది ముక్కలుగా కాకుండా ఇలా తురుముకొని వేసుకుంటే అంతా కలిసిపోతుందండి. ఇలా కొంచెం మగ్గింది కదా, ఇందులోకి మనము 2 రెమ్మల కరివేపాకు, 3 టమాటాలు తీసుకున్నామండి. పెద్ద సైజు టమాటాలు 3 తీసుకొని వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఇదంతా కలిపేసుకుందాము. ఇందులోకి 1 అర స్పూను పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ మనకి టమాటో అనేది మెత్తగా మగ్గిపోవాలి. ఇదిగోనండి, ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. నేనైతే గల్లుప్పు వేస్తున్నాను. ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మాత్రం హై టు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సిమ్లో పెట్టుకొని రవ్వ అనేది కలుపుకుంటా వేసుకోవాలండి, లేదా ఉండలు కడుతుంది. కలుపుకుంటా వేసుకొని తిప్పుకుంటా ఉండాలి. చూసారు కదా. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టి 1 నిమిషం లేదా 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మనకి టమాటా బాత్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోనండి, ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇదంతా కలిపేసుకుందాము. నెయ్యి వేసుకోవటం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తింటే చాలా బాగుంటుంది. టమాటా బాత్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఇందులోకి పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ బాగుంటుంది. అంతేనండి, టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.